ఈ వీడియోలో మనం ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. అందరూ క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తుంటే నేను మాత్రం వాల్యూమ్ 2 ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయని వెయిట్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనం 5థ్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ 4థ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. విల్ వెక్నాని డెమోగార్గన్స్‌ని కంట్రోల్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కిడ్స్ అందరూ అక్కడ మిస్ అయిన కిడ్స్ అందరూ సేమ్ హెన్రీ యొక్క హౌస్ దగ్గర మేల్కొంటారు. అండ్ హెన్రీ వాళ్ళందరినీ హౌస్‌లోకి తీసుకెళ్తాడు. అండ్ ఇదంతా ఆల్రెడీ మన మ్యాక్స్ చూస్తూ ఉంటుంది. అండ్ పిల్లలందరినీ హెన్రీ వచ్చేసి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. మీరందరూ సూపర్ కిడ్స్. మనందరం మీ వాళ్ళని సేవ్ చేయబోతున్నాం. అండ్ మీ పేరెంట్స్ కూడా కొన్ని డేస్‌లో ఇక్కడికొస్తారు. దానికోసం మీ పవర్స్ నాకు కావాలి. మనం ఈ ప్రాసెస్ అంతా రేపు స్టార్ట్ చేయబోదాం అంటాడు. అండ్ వాళ్ళందరూ అది నమ్ముతారు. అక్కడ హోమ్‌లో హ్యాపీగా ఉంటారు. బట్ హాలీకి మాత్రం ఆల్రెడీ తెలుసుకోవటం తను మ్యాక్స్‌ని మీట్ అయింది కాబట్టి ఇదంతా తను నమ్మదు. అండ్ తను మళ్ళీ మ్యాక్స్‌ని మీట్ అవ్వాలనుకుంటుంది. తనకి ఇది చెప్పాలనుకుంటుంది. అందుకోసమని తను ఆ ఫారెస్ట్‌లోకి వెళ్తుంది. మ్యాక్స్‌ని మీట్ అయ్యి తనకి చెప్తుంది. రేపు హెన్రీ ఏదో చేయబోతున్నాను. కానీ వాళ్ళక్కడ డెరిక్‌ని చూస్తారు. డెరిక్ వాళ్ళని ఫాలో అవుతూ వస్తాడు. తనకు చెప్తాడు ఇదంతా తనకు తెలుసని. అండ్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ ఫార్మ్ అయితారు. అండ్ ఒక ప్లాన్ కూడా వేస్తారు. ఏంటంటే హెన్రీని డైవర్ట్ చేసి హాలీ మెమోరీస్‌ని ఫాలో అవ్వాలనుకుంటారు. సేమ్ అదే చేస్తారు. డెరిక్‌తో హెన్రీని చేసేసి ఇప్పుడు వాళ్ళు హాలీ మెమోరీస్‌ని ఫాలో అవుతుంటారు. మ్యాక్స్ అని ఒక గేట్ ఉంటుంది. దాంట్లో నుంచి చూస్తారు. అండ్ అందులో హోలీ మెమోరీస్‌నన్నీ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ అక్కడ కొన్ని కొన్ని మెమోరీస్ చూస్తారు వన్ బై వన్. అప్పుడు తను లైబ్రరీలో చూస్తారు. తర్వాత హెన్రీకి డౌట్ వస్తుంది. అండ్ తను డెరిక్‌ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనకి తన ప్లాన్ మొత్తం తెలుస్తుంది. డెరిక్‌ని అడగగానే తను ఒక విజువల్స్ చూపెట్టి ఫ్యామిలీ గురించి స్ప్రెడ్ చేసి అన్నీ తెలుసుకుంటాడు. అండ్ ఇదే టైంలో మనకు హాకిన్స్ హాస్పిటల్‌లో ఖాళీని చూపెడతారు. అండ్ అదంతా తను చేస్తున్న ఒక మైండ్ ఇల్యూషన్. తనక్కడ ఉండదు. తను ఆల్రెడీ మన జిమ్ హాపర్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు జిమ్‌ను 11 కాలిని అక్కడి నుంచి ఆల్రెడీ ఎస్కేప్ చేసుంటారు. అండ్ కాలి అంతా చెప్తుంది తను వాళ్ళకెలా దొరికిందని. వాళ్ళ ఫ్రెండ్స్‌ని చంపేసి తన్ని తీసుకొని ఎళ్ళుంటారు. అండ్ తర్వాత తన బ్లడ్ తీసి వాళ్ళేదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ తను ఒకరోజు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. అప్పుడు తనకు తెలుస్తుంది వాళ్ళు తన మీద ఏం చేస్తున్నారనేది. తన బ్లడ్‌ను తీసుకొని యాక్చువల్లీ అక్కడ ఆల్రెడీ ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బేబీస్‌కి. సేమ్ 11 లాంటి బేబీస్‌ని ప్రొడ్యూస్ చేయడానికి. బట్ అది అంతా ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ వుమెన్స్ అంతా చనిపోతూ ఉంటారు. ఇదంతా మన కాలి వచ్చేసి 11కి చెప్తుంది. వాళ్ళంతా మళ్ళీ నీలాంటి బేబీస్‌ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. దానికోసమే చేస్తున్నారు. ఇది మనం ఎంత చేసినా కూడా ఇది ఆగదు. వాళ్ళు దీనికోసమే ప్రయత్నిస్తున్నారని. అండ్ అదే టైంలో మనకు టీమ్ డస్టీని చూపెడతారు. వీళ్ళంతా హాకిన్స్ ల్యాబ్‌లో వెతుకుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక పవర్ స్టేషన్ ఉంటుంటుంది. దానివల్లే అక్కడ ఆ వాల్ అనేది యాక్టివేట్‌లో ఉంది. మనం ఆ పవర్ స్టేషన్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తే ఆ వాల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యి డస్టిన్ అండ్ స్టీవ్ అండ్ నాన్సీ అండ్ జోనథన్ వీళ్ళు ఒక టీమ్‌గా వెతుకుతుంటారు. బట్ అక్కడ ఎడీ వల్ల డస్టిన్‌కును, స్టీవ్‌కి ఒక గొడవ అవుతుంది. చాలా గట్టిగా కొట్టుకుంటారు. అండ్ ఇది చూడడానికి చాలా ఎమోషనల్‌గా ఉంటుంది స్టీవ్ ఫ్యాన్స్‌కైతే. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరూ డివైడ్ అయిపోతారు. అదే టైంలో మన డస్టిన్‌కి అక్కడొక వాల్ కనిపిస్తుంది. అండ్ వాల్ ఎనక చూస్తాడు. అక్కడ కొన్ని మ్యాప్స్ ఉంటాయి. అండ్ వాటిని స్టడీ చేస్తూ కూర్చుంటాడు. దానివల్ల వాల్‌ని బ్రేక్ చేయడానికి ఏదైనా దొరుకుతుందని. అదే టైంలో మన జోనథనును నాన్సీ వచ్చేసి ఒకటి కనిపెడతారు పవర్ స్టేషన్ లాంటిది. అండ్ ఇక్కడ చూస్తే మనకు లాస్ట్ 4థ్ ఎపిసోడ్‌లో జరిగినట్టుగానే విల్ వాటిని కంట్రోల్ చేయకముందు ఒక డెమోగార్గన్ అనేది మన లూకస్‌ని హర్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళక్కడ ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరూ మళ్ళీ టీమ్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళ రూమ్స్‌కెళ్తూ ఉంటారు. అండ్ అక్కడికెళ్ళి ఆల్రెడీ ఇదంతా ఎలా అయింది, డెమోగార్గన్స్ వీళ్ళెలా కంట్రోల్ చేశాడు ఇదంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ వాళ్ళు ఒకసారి హైమెన్‌తో కనెక్ట్ అవ్వాలని, 11 కూడా ఎక్కడుందో కనుక్కోవాలని వీళ్ళంతా దానికోసం కొన్ని ప్లాన్స్ ఏస్తూ ఉంటారు. అండ్ అప్పుడు వాళ్ళకొక ప్లాన్ తెలుస్తుంది. మనం ఒకసారి మళ్ళీ డెమోగార్గన్స్‌ని యాక్టివేట్ చేశామంటే మళ్ళీ మనం ఒకసారి హైమెన్‌తో కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటారు. అండ్ దానికోసమని వాళ్ళొక ప్లాన్ చేస్తుంటారు. డెమోగార్గన్‌ని తీసుకొచ్చి దానిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేశామంటే ఆ కణాలనేవి యాక్టివేట్ అయితాయి. మళ్ళీ మనం కనుక్కోవచ్చు అనుకుంటారు. సేమ్ అదైనా చేస్తారు. దానికి పవర్ పంపిస్తారు. కణాలు యాక్టివేట్ అవుతాయి. అండ్ హైమెన్‌తో వచ్చేసి వీళ్ళు కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఈసారి హెన్రీని కంట్రోల్ చేయాలని చూస్తాడు. అండ్ అది సక్సెస్ కూడా అవుతాడు. ఈ సీన్ మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. ఎపిసోడ్‌లో ఇదే హైలైట్. అండ్ అదే టైంలో మన హెన్రీ వెక్నాగా మారి మ్యాక్స్‌ని హంట్ చేస్తుంటాడు. మ్యాక్స్‌ని, హాలీని. అండ్ ఇది మనకు చాలా బావుంటుంది ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. అండ్ అదే టైంలో ఆల్రెడీ మన విల్ వచ్చేసి వెక్నాతో కనెక్ట్ అవ్వడం వల్ల వెక్నాని ఈజీగా ఒక 1 మినిట్ వరకు కంట్రోల్ చేస్తాడు. అదే టైంలో మ్యాక్స్ అనేది అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అండ్ విల్ చాలా కంట్రోల్ చేసి వెక్నా కాలు కూడా విరగ్గొట్టేస్తాడు. ఆ తర్వాతొచ్చేసి విల్ అన్‌కాన్షియస్ అయిపోతాడు ఓవర్‌గా పవర్ యూజ్ చేయడం వల్ల. అండ్ తను
అక్కడే పడిపోతాడు కూడా. వెక్నా వచ్చేసి మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదంతా అవడం వల్ల మ్యాక్స్ అండ్ హాలీ లాస్ట్ మూమెంట్లో ఉన్నా కూడా అండ్ ఆ డ్రీమ్స్ నుంచి బయటికి రాలేకపోతారు. ఇది చూస్తేనేమో మన విల్ వచ్చేసి అన్కాన్షియస్ అయిపోతాడు. ఇక్కడ ఈ హాకిన్స్ ల్యాబ్లో ఉన్న జానథన్ అండ్ నాన్సీ వచ్చేసి అక్కడ పవర్ షీల్డ్ని కనిపెట్టారనుకుని దాన్ని షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ జస్టిన్ వచ్చేసి అది పవర్ షీల్డ్ కాదని, అది ఇంకొక ప్యూర్ సైన్స్ అని, దానివల్ల మొత్తం మనందరం చనిపోతామని దాన్ని షూట్ చేయకని చెప్తూ ఉంటాడు. అప్పుడు